సార్ చెప్పండి. ఇప్పటి వరకు 'కేకే సర్వీస్' ఒక బ్రాండ్. ఇప్పుడు ఇంకొక కొత్త అధ్యయనం ఇందులో. సో, పారావిల్ గురించి. అంటే ఇప్పటివరకు ఏ సర్వే కంపెనీ అయినా ఒక సీఎం అప్రోచ్ అవుతారు. లేదా అపోజిషన్ లీడర్ అప్రోచ్ అవుతారు. లేకపోతే ఎమ్మెల్యే గారు అప్రోచ్ అయ్యి మాకు ఈ సర్వే చేసింది. మాకు ఈ డేటా కావాలంటారు. బట్ ఇక్కడ గ్యాప్ ఏంటంటే మనకి ఏది కావాలన్నా ఇప్పుడు ఆన్‌లైన్‌లో రెడీగా సర్వీస్ ఉన్నప్పుడు అది ఫుడ్ కావచ్చు, కాఫీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. నాకు కావాలనుకున్న డేటా ఎందుకు ఆన్‌లైన్‌లో అవైలబుల్ లేదు? ఇంత సేపు ముందు అంటే రెడీగా ముందుగా వాళ్ళు స్టెప్ ఫార్వర్డ్ చేసే సంస్థ గాని, కాన్సెప్ట్ గాని ముందు లేదు. ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికే పారావీల్ అనే కాన్సెప్ట్ దేశంలో మీరు పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి ప్రధానమంత్రి వరకు మీకు ఏ డేటా కావాలనుకున్నా వితిన్ 2, 3 ఇయర్స్‌లో నేషనల్ వైడ్‌గా అన్ని స్టేట్స్‌లో ఉన్నటువంటి డేటాను మేము ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ దీంట్లో అప్డేట్ చేస్తూ బిల్డ్ చేసే కాన్సెప్టే పారావీల్ అండి. దీంట్లో నియోజకవర్గం సెంట్రిక్‌గా జరుగుద్ది గానీ, ఒక పార్టీయో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీయో కాదు. నియోజకవర్గం ఏం కోరుకుంటది, నియోజకవర్గ సమస్యలేంటి? నియోజకవర్గం గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తారా? లేదా అపోజిషన్ ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తారా? లేదా యాస్పిరెంట్‌కి ఇక్కడ అవకాశాలున్నాయి. లేదా క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా ఇలా 35, 36 అంశాల మీద 100 పేజీల డాక్యుమెంట్‌ని కంప్లీట్‌గా దాంట్లో రకరకాల సెక్షన్స్‌గా డివైడ్ చేసి, దాన్ని మనం స్క్రేపింగ్ చేసి ఆన్‌లైన్‌లో పొందుపరచడం జరుగుతుంది. దీన్నే మనకు జూన్ 12థ్‌లో మీకు ఇప్పుడు 175 కంప్లీట్ చేసాం ఆంధ్రప్రదేశ్‌తో. బట్ వితిన్ 2, 3 ఇయర్స్‌లో ఆల్ ఓవర్ ఇండియా విల్ డూ ఇట్ సేమ్ వే. ఒక నియోజకవర్గంలో ఇద్దరు పార్టీస్ తరపు నుంచి వ్యక్తులు పోటీ చేస్తారు. పోటీ చేసే టైంకే ఒకళ్ళకి పోటీగా ఇంకొకళ్ళు డబ్బులు పంచిపెట్టి మరీ గెలుస్తానికి ప్రయత్నిస్తారు. మరి ఇప్పుడే మీరు ఈ విధంగా ఏ తప్పొప్పులని ఎంచే విధంగా ఒక గ్రాఫ్‌నయితే క్రియేట్ చేసి వాళ్ళకిచ్చేస్తున్నారు. వాళ్ళు ఇంకా పోటీగా ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి చేస్తే దానివల్ల ప్రయోజకులయ్యేదెవరు? ప్రజలు. హ్మ్. ప్రజలు ప్రయోజకులు అవుతారండి. ఒకరొకరు పోటీ పడి బాగా చేశారనుకోండి, ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. అది ఫైనల్ గదా! 6 మంది ఉండొచ్చు యాస్పిరెంట్స్. కానీ నిజంగా అందరూ 6 మంది ఈ మంచి పని చేస్తే, ఈ మంచి పని చేస్తాను, నేను ఈ మంచి పని చేస్తానని ముందుకొచ్చి, ఒకరు కాలువలు రెడీ చేయొచ్చు, ఒకరు ఫుడ్ సప్లై చేయొచ్చు, ఒకరు రోడ్లు మొత్తం తయారు చేయొచ్చు, లేదా ఒకరు అవైలబిలిటీ ఉండొచ్చు, లేదా వాళ్ళకున్న ఇష్యూస్ నేనున్నాను సొల్యూషన్ పెట్టొచ్చు. మోర్ నంబర్ ఆఫ్ మనకు లీడర్స్ ఎక్కువ మంది కావాలండి. ఎక్కువ మంది లీడర్స్ ఉంటే ఎక్కువ ప్రజలు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ పెరుగుతాయి. హ్మ్. లాస్ట్‌లో ఎలక్షన్స్‌లో ఒకరు గెలవచ్చు. అది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటది. హ్మ్. బట్ ఆడున్న ఇష్యూస్ మీరు అడిగిన ప్రశ్నకి ఎక్కువ మంది లీడర్స్ అయితే ఎక్కువ లాభపడేది ప్రజలు. హ్మ్. అండ్ ఫైనల్‌గా జూన్ 12న రాబోతున్న యాప్ గురించి సో, వాళ్ళకి ఇన్ బ్రీఫ్‌గా చెప్పాలి అంటే అంటే ఎవరికి ఎలా అవైలబుల్‌గా ఉంటుంది? పర్చేస్ చేసుకోవడానికి ఎవరికి ఎంతవరకు అవైలబుల్‌గా ఉంటుంది? అప్లికేషన్ అయితే అందరూ ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. బట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటది ఎవరైనా తీసుకోవచ్చు. బట్ ఎవరికి ఉపయోగపడుతుందనేది పారావిల్ అనేది గెలిచిన ఎమ్మెల్యేకి కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యేకి కావచ్చు, మళ్ళీ గెలవాలనుకున్న ఎమ్మెల్యేకి కావచ్చు, యాస్పిరెంట్‌కి కావచ్చు, ఈసారి ఎప్పుడో ఒకసారి ఆ నియోజకవర్గాన్ని కంటెస్ట్ చేయాలనుకునే ప్లాన్‌తో ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ ఆ డేటా అనేది ఈ నియోజకవర్గ సెంట్రిక్‌గా కన్సాలిడేట్‌గా ఉన్న 360 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి, దాన్ని తీసుకొని, దాన్ని వర్క్ చేసుకొని, దాని విధంగా ముందుకెళ్తే, లేదు రెగ్యులర్‌గా ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ ఎళ్ళాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.